ప్రతి మనిషి జీవితంలో పెళ్ళి ఒక మంచి విషయం. మరి అలాంటి పెళ్ళి మార్కెటింగ్ వాడి విషయంలో ఒక అడ్వెంచర్ అనే చెప్పాలి. మరి ఆ అడ్వెంచర్ ఎలా ఉంటుందో ఒకసారి చూద్దామా? అరే వచ్చేసినట్టున్నారే. నమస్కారం అమ్మా. నమస్కారం అండి. ఎలా ఉన్నారు అందరూ? నేనేనండి మీకు పెళ్లి సంబంధం చుట్టాకు వచ్చింది. మీరేం టెన్షన్ పడద్దు, మీకు బ్రహ్మాండమైన సంబంధం తీసుకొస్తాను. బెంగళూరు నుంచి, ముంబై నుంచి, ఢిల్లీ నుంచి, ఎక్కడి నుంచైనా సరే పిల్లని ఎతికి మీకు పెళ్లి చేసే పూచి నాది. ఏమంటారు? ఎండను కూడా వచ్చాను, మాజా ఎక్స్పెక్ట్ చేశా. మంచిదండి, థ్యాంక్ యూ. ఇప్పుడు చెప్పు బాబు ప్రశాంతంగా, ఏం చేస్తావు అసలు నువ్వు? ఏం నీ పని? శాలరీ ఎంత ఇస్తారు? కొద్దిగా వివరాలు చెప్పయ్యా. నా జాబు ప్రైవేట్ జాబేనండి, మార్కెటింగ్ జాబ్ చేస్తున్నాను. శాలరీ అంటారా 25,000 వస్తుంది. ఇంకా ఇన్సెంటివ్ కానీ అలవెన్సెస్ కానీ అన్నీ కలుపుకొని ఒక 35 దాకా వస్తాయండి. ఏంటి మార్కెటింగ్ జాబా? ఎంత పని చేశారండి మేడం గారు, ముందే చెప్పాలి కదా నాకు. అయ్యో, ఎండన పడి వచ్చానండి, ఎండన పడి వచ్చా, ఇంటి దాకా క్షేమంగా వచ్చేసా. మార్కెటింగ్ అన్న తర్వాత ఇప్పుడు తెలిసింది వడదెబ్బ నాకు. మీకు విషయం తెలుసా అండి, మావాడు ఇంజనీరింగ్ చేసి సాఫ్ట్వేర్ జాబ్ చేస్తున్నాడు బెంగళూరులో. అరే ఈ రోజున అమ్మాయిలకి ఎన్ని డిమాండ్ ఉన్నాయో తెలుసా మీకు? ఒకళ్ళేమో సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ కావాలంటారు, ఒకళ్ళేమో స్టేట్ గవర్నమెంట్ జాబ్ కావాలంటారు, ఒకళ్ళేమో సాఫ్ట్వేర్ కావాలంటారు. 1,00,000 కోరుతున్నారండి ఈ రోజున. వాళ్ళ కోరికలన్నిటికీ తగ్గట్టుగా అబ్బాయిలు ఎతకలేక చచ్చిపోతున్నాం మేము. అలాంటిది మార్కెటింగ్ అంటే ఎక్కడ వస్తే వాళ్ళు చెప్పండి మీకు పిల్లని. ఏంటండి మార్కెటింగ్ అనగానే నోరేంటి అలా కప్పలా తెరిచారు? మార్కెటింగ్ వాడు అంటే ఎందుకండి మీకు అంత చిన్న చూపు? అరే మార్కెటింగ్ వాడు కుటుంబాన్ని పోషించుకోవట్లేదా? వాడికి బాధ్యతల్ని జాగ్రత్తగా నిర్వర్తించుకోవట్లేదా? మరి ఏ విషయంలో తక్కువ చేస్తున్నాడండి మార్కెటింగ్ వాడిని అలా మాట్లాడుతున్నారు? సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ మాత్రమే కావాలా మీకు? అరే సాఫ్ట్వేర్ రెసిషన్ వచ్చింది అనుకోండి, లేదా వాళ్ళని ఏదైనా బెంచ్ మీద పెట్టారే అనుకోండి, ఆ జాబ్ తప్ప వేరే ఏమైనా చేయగలుగుతారా వాళ్ళు? తిరిగి మళ్ళీ ఏదో ఒక కంపెనీలో వాడికి అవకాశం వచ్చే వరకు వాడికి ఖాళీగా కూర్చోవలసిందే. అదే మార్కెటింగ్ వాడిని తీసుకోండి, ఏదన్నా అమ్మగలడు, ఏమైనా చేయగలడు. ఒక కంపెనీ కాకపోతే ఇంకో కంపెనీ, ఇంకో కంపెనీ కాకపోతే ఇంకో కంపెనీ. ఎక్కడ పని చేసినా, ఏం పని చేసినా సరే మార్కెటింగ్ వాడు తన కుటుంబాన్ని చూసుకోగలడు. అదండి మార్కెటింగ్ వాడు అంటే. అయ్యో సారీ బాబు, ఏదో ఫ్లోలో అనేసాను. ఎందుకంటే ఇప్పటిదాకా నేను మార్కెటింగ్ జాబ్కి సంబంధించిన ఏ పెళ్లి సంబంధమో చూడలేదు, అందుకనే మీతో అలా మాట్లాడాల్సి వచ్చింది. మీరు బాగా చెప్పారు మార్కెటింగ్ వాళ్ళ గురించి. సరే ఆ విషయం పక్కన పెట్టండి, నన్ను క్షమించండి ఇలా అన్నందుకు. వాళ్ళకి నేను చెప్పి చూస్తాను, అమ్మాయి వాళ్ళకి మార్కెటింగ్ జాబ్ ఓకే అన్నారనుకోండి, ఆ సంబంధమే తీసుకొస్తా. లేదా ఏ సంబంధం అయినా సరే ఎతికి మీకు మంచి సంబంధం ఒకటి తీసుకొస్తానండి, నన్ను క్షమించండి.